కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. శ్రీరాముడి సౌమ్యం, శ్రీకృష్ణుడి చిలిపిదనం, రారాజు రాజసం, రావణాసుడి దర్పం ఎవరికి కాదు, అది నందమూరి తారక రామారావు గారికి సొంతమైంది. కనుకనే నేటికి సైతం శ్రీరాముడన్నా శ్రీకృష్ణుడన్నా చివరికి దుర్యోధుడన్నా రావణాసుడన్నా మన కళ్ళకి ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు గారి స్వరూపం. వారి జీవన ప్రస్థానంలో ప్రతి పేజీలో ఉన్నటువంటి ప్రతి పదం, ప్రతి అక్షరం, ఫుల్ స్టాప్, కామాతో పాటుగా మీకు అన్ని తెలుసు. తెరిచిన పుస్తకం. పరివర్తిని సంసారే మృత కోవాన జాయతే సజాతో ఏన జాతేన జాతి వంశ సమున్నతి అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటంటే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గతించక తప్పదు, మరణించవలసిందే. మీరైనా మేమైనా ఎవరైనా. అయితే ఎవరి జననం వల్ల జాతికి పేరు ఖ్యాతులు వస్తాయో అటువంటి వారి జననమే నిజమైన జననం అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు బ్రతికామన్నది ముఖ్యం కాదు, మనం సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాము అనేటువంటి విషయం చాలా ముఖ్యం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. ఆ కోణం నుండి తీసుకుంటే పెద్దలు చెప్పినటువంటి మాటకి సజీవ నిదర్శనం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఆ రంగంపై ప్రగాఢమైనటువంటి ప్రభావాన్ని చూపి కొత్త పుంతలు తొక్కే విధంగా వారు తన ప్రస్థానాన్ని కొనసాగించారు అని చెప్పి చెప్పడం అతిశయోక్తి కాదు.